జనతా, న్యూ లీఫ్, ఎగ్ ఫార్మ్స్, క్రిక్సైడ్ ఫార్మ్‌ల్యాండ్, గ్రీన్ వ్యాలీ, నిమ్స్ బోరో, జీఎస్ఆర్ ఇన్ఫ్రా ఒకటేమిటి ఇలా వందలాది కంపెనీలు తెలంగాణలో ఫార్మ్‌ల్యాండ్ బిజినెస్ చేస్తున్నాయి. అందమైన బ్రోచర్లు, కనువిందు చేసే ప్రాజెక్ట్ వీడియోలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రైతు బంధు, రైతు బీమా పేరుతో మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలకు పైగా లేఅవుట్లు చేసి అమ్మేశాయి. ఇక్కడ రోడ్డు, కరెంటు సౌకర్యం ఉంటుంది. కానీ డీటీసీపీ, హెచ్ఎండిఏ పర్మిషన్లుండవు. అంతా ఫామ్ ప్లాట్లు, రిసార్ట్ ప్లాట్లు, వీకెండ్ హౌస్ పేరిట అమ్మేస్తున్నారు. నాలా కన్వర్షన్ చేయకుండానే వ్యవసాయ భూములను నేరుగా గజాల్లో సొమ్ము చేసుకొని గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరోవైపు క్లబ్ హౌజులు, ఫామ్ ప్లాట్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి. అంతా తెలిసినా రెవెన్యూ, హెచ్ఎండిఏ, కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ 4 ఏళ్లలో గుంట, 2 గుంటలు, గుంటలోపు వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు లక్షల్లోనే సాగాయని ధరణి పోర్టల్ డేటా స్పష్టం చేస్తున్నది. క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ చేస్తుండడంతో అది వ్యవసాయమా, వ్యవసాయేతరమా అన్న కోణంలో చూడాల్సిన అవసరం కూడా తహసీల్దార్లకు లేకుండా పోయింది. ఈ ఫామ్ ప్లాట్లను ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ భూముల్లో వ్యవసాయం చేయకపోవడం, వీటిని కొనుగోలు చేసిన వారు రైతులు కాకపోవడం, వీటిని రైతు భరోసా అవసరం లేదన్న వాదన వినిపిస్తున్నది. వీటికి కోత పెట్టడం ద్వారా ఏటా 300 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అయ్యే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యాపార పారిశ్రామికవేత్తలకు ఫామ్ హౌజ్లున్నాయి. అక్కడ సేద తీరంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడే స్పెషలైజెస్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడే సెటిల్మెంట్లు, ఇతర దందాలు చేస్తున్నారనే చర్చ కూడా ఉన్నది. ఫంక్షన్లు, పెళ్లిళ్ళు కూడా ఫామ్ హౌస్లోనే చేసేందుకు ఇష్టపడుతున్నారు. నగరాల్లో ఉండేవారి కంటే జిల్లా, మండల కేంద్రంలో ఇతర పనులు, వృత్తుల్లో ఉన్నవారు కూడా ఈ కల్చర్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే 2 గంటల వ్యవసాయ భూమి తమకు ఉంటే బాగుంటుందన్న నిర్ణయానికి వస్తున్నారు. అందుకే ఈ 4 ఏళ్లలో అతి తక్కువ భూమితో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల సంఖ్య లక్షల్లో పెరిగింది. గుంట నుంచి 5 గుంటల వరకు భూవిస్తీర్ణంతో కూడిన రైతుల సంఖ్య పెరిగింది. ఈ స్టేటస్ సింబల్ కోసం ఫామ్ ప్లాట్లో కొనే వారికి పెట్టుబడి సాయం కట్ చేయడం ద్వారా ఎలాంటి నష్టం జరగదనే అభిప్రాయం ఉన్నది. గేటెడ్ మెగా ప్రాజెక్ట్ పేరిట నారాయణఖేడ్లో 200 ఎకరాల్లో చేస్తున్నామని జీఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ విస్తృతంగా ప్రచారం చేసింది. 605 గజాలకు కేవలం 6 లక్షలే, 12 ఏండ్లలో ఈ 80 లక్షలు మీ సొంతం అంటూ జీఎస్ఆర్ ఇన్ఫ్రా మోడర్న్ ఫామ్ 1-2 పేరిట విస్తృతంగా పబ్లిసిటీ చేస్తున్నారు. మరోవైపు రైతు బంధు వస్తుంది. భవిష్యత్తు కోసం ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ప్రకృతితో మమేకం కావచ్చు. కుటుంబ సభ్యులతో ఫామ్ విజిట్ చేయొచ్చు. ప్రభుత్వ మద్దతుతో అగ్రి ఫారెస్ట్ని ఏర్పాటు చేస్తున్నాం అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అయితే ఇక్కడ ఫామ్ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సైతం రైతు బంధు అందుతున్నది. ఇలాంటి ఫామ్ ప్లాట్ల దందా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నల్గొండ, యాదాద్రి, వరంగల్, జనగామ జిల్లాలో అత్యధికంగా ఉంది. హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరం వరకు ఈ దందా జోరుగా జరుగుతున్నది. గతంలో ఎక్కువ భూమి కలిగిన రైతులు కూడా వారసుల పేరిట మార్చేస్తున్నారు. ఇంటి యజమాని చనిపోయిన తర్వాత చేసే పంపకాలు బతికుండగానే విరాసత్ చేయించుకుంటున్నారు. కుటుంబ సభ్యులందరి పేరిట భూమి ఉండేటట్లుగా చూసుకుంటున్నారు. రైతు బంధు ఎలాగూ వస్తుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే రైతు బీమా భరోసాగా ఉంటుందన్న అభిప్రాయం కూడా నెలకొన్నది. ఫామ్ హౌస్ కల్చర్తో పాటు ఫామ్ ప్లాట్ల కొనుగోలు చేసేవారు కూడా దీన్ని కోరుకుంటున్నారు. ప్రభుత్వం బెనిఫిట్స్ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఫామ్ హౌస్ పేరిట ప్లాట్లు విక్రయించే వారు కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. మీకు పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది. రైతు బంధు మీ సొమ్ము మీ ఖాతాలో పడుతుంది. రైతు బీమాకు అర్హులవుతారంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.